హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీ ముందుకి నిన్న వీడియోతో వచ్చాను. సో 150 రోజులు చాలా సీరియస్గా ట్రై చేద్దాం డైరెక్టర్ అవ్వడానికి అని. ఇంతకుముందు ఏడీ లైఫ్ స్టైల్ అంటూ మీకు చూపించాను. సో చాలామంది దాని నుంచి ఎంతో కొంత నేర్చుకున్నామన్నారు, ఎంతో కొంత తెలుసుకున్నామన్నారు, రియల్గా ఇలా ఉంటుందా అని చెప్పేసి అని. సో ఆ వీడియోస్ చేయడం ఆపేసిన తర్వాత ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే నేను ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు ఆ సెట్లో కలిసేవాళ్ళు, అన్న మేము మీ వీడియోలు చూసేవాళ్ళం అని అడగటం, మళ్ళీ చెయ్యన్న అనటం. సో ఇవన్నీ నన్ను అసలు నేను ఎందుకు ఆపాలి? ఈ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. సో ఏడీ లైఫ్ ఎంత ఇంపార్టెంట్, ఏడీ నుంచి డైరెక్టర్ అవ్వటం, ఈ స్టేజ్ ఏదైతే ఉందో చాలా చాలా అంటే నాకు ఏడీ అప్పుడు ఎంత కష్టం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతకన్నా ఎక్కువ కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఒక ప్రొడ్యూసర్కి నేరేషన్ ఇచ్చాను. వాళ్ళకి చాలా బాగా నచ్చింది అన్నారు. సో మా తమ్ముడు యూఎస్ఏ నుంచి వస్తారు, వాళ్ళకి పిక్ చేయాలన్నారు. సో 20 days, నెక్స్ట్ 2 weeksలో కలుద్దామన్నారు. నేను 2 weeks తర్వాత చూస్తున్నాను. 2 weeks అయిపోయింది, ఎప్పుడు పిలుస్తారో అబ్బా, ఎప్పుడు పిలుస్తారో అన్నాను. 3rd week అయిపోయింది, 4th week అయిపోయింది, నెక్స్ట్ 5th weekలో అప్పుడు పిలిచారు స్టోరీ నేరేషన్ అని. సడన్గా ఒక 12కి అలా కాల్ చేశారు, 2కి మీటింగ్ అన్నారు. నేను ఇంకా అదరాబదరా రెడీ అయిపోయి, నాకేంటంటే నేరేషన్కి వెళ్ళే ముందు ఒక 1/2 hour, ఒక 1 hour అలా పడుకొని విజువలైజేషన్ చేసుకుంటాను. సో ఇలా స్టార్ట్ చేద్దాం, ఇలా చెప్దాం, ఇలా మిడిల్, ఇలా ఎండింగ్ అని. సో ఆ రోజు హడావుడిగా వెళ్ళిపోయి ఒక 2 hours చాలా బ్యూటిఫుల్ నేరేషన్. అసలు సిచ్యువేషన్ తగ్గట్టు మనకి కరెక్ట్గా ప్రీ క్లైమాక్స్ సిచ్యువేషన్లో అప్పుడే వర్షం అంటే ఉరుములు వచ్చేస్తున్నాయి, టక్ 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 పేలుతున్నాయి, కిటికీలు ఊగుతున్నాయి. అసలు భలే సిచ్యువేషన్ కుదిరింది అనుకో. అంటే లిటరలీ నేను ఒక తమ్ముడిని తీసుకెళ్ళాను అబౌట్ నేరేషన్కి. అంటే నాకు తోడుగా, నాకు అంటే ఇక్కడ నుంచి ర్యాపిడో అయితే బుక్ అవుతో లేదని బైక్ ఉన్న తీసుకెళ్తే నాకు అయిపోయిన తర్వాత చెప్పాడు, అన్న అసలు నాకు ఆ సీన్ చెప్తున్నప్పుడు చాలా గూస్ బంప్స్ వచ్చాయన్నా అన్నాడు. వెదర్ అంతలా సపోర్ట్ చేసింది లేరా అనుకున్నాను నేను మనసులో. సో తర్వాత ప్రొడ్యూసర్ చెప్పాడు, చాలా చాలా బాగుంది, మా అన్నయ్య వాళ్ళకి ఇలానే నేరేషన్ ఇచ్చారా అంటే ఇలానే ఇచ్చానండి అంటే, వాళ్ళు చెప్పిన దాకా నాకు ఇంకా బాగా నచ్చింది అన్నారు. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, మనం తొందరలో కలుద్దాం అన్నారు. నేను వెంటనే ఆతృత అసలు తట్టుకోలేక వెంటనే నాకు ఒక అన్న తెలిసిన అన్నాడు, హలో అన్న 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 ఇలా నచ్చిస్తుందన్న, అసలు ఇంక మన అయిపోద్ది అన్న అన్నాను. ఆ అన్న చెప్పాడు, శ్రీను మీకు ఇది మేబీ ఫస్ట్ టైమో, సెకండ్ టైమో, థర్డ్ టైమో అవ్వటం వల్ల నీకు ఎక్సైట్మెంట్ ఉండొచ్చు, తప్పులేదు, కానీ ఆపుకో, ప్రాజెక్ట్ సెట్ మీదకి వెళ్ళేంత వరకు దగ్గర వరకు వచ్చినట్టు ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు అన్నాడు. లేదన్నా అసలు అయిపోద్దన్నా, అసలు భలే మాట్లాడారన్నా, అసలు ఎంత అడ్వాన్స్ తీసుకుంటారు, బడ్జెట్లు ఎంత, యాక్టర్స్ ఎవరు, అవి ఇవన్నీ మాట్లాడేసుకున్నామన్నా అని చెప్పేసి చాలా ఆనందంగా చెప్పాను. అంతే. కట్ చేస్తే ఎక్స్పీరియన్స్ మ్యాటర్ ఎందుకు అంటే ఇండస్ట్రీలో. తర్వాత 1 weekలో కలుద్దామన్నారు. 1 week అయింది, 10 days అయింది. నేను ఆపుకోలేక మెసేజ్ చేశాను, వి విల్ టెల్ యూ అమ్మా అన్నారు. సరే అని ఒక 1 month అయింది, మెసేజ్ చేశాను, మేము కొంచెం డిస్కషన్ చేస్తున్నాం, కాల్ చేస్తామన్నారు. అంతే. కట్ చేసి ఇదిగో ఈరోజు సిచ్యువేషన్ అనుకోండి, నో రెస్పాన్స్. వన్ ఫైన్ మార్నింగ్ కాల్ చేశాను 2 days క్రితం అనుకుంటే, చెప్తామమ్మా, డిస్కషన్ అవుతుంది, మీరు వేరే వాళ్ళకు కూడా ట్రై చేయండి, ఆల్ ది బెస్ట్ చెప్తామన్నారు. నేను షాక్ అసలు, అదేంటి ప్రాజెక్ట్ అయిపోయేలా ఉంది కదా అసలు, మీ అమ్మ నేను ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేద్దాం, అసలు అబ్బా కష్టాలు తీరిపోయినాయి, అసలు ఇంకా అయిపోయిందమ్మా, ఎవరెవరు ఏమేమన్నారు అందరికి ఇచ్చేద్దాం మనం రిటర్న్ అనేసి ఏదో ఓవర్గా అనుకున్నాను. కట్ చేస్తే ఇలా ఇలా చెప్పేవరకు నాకేం అర్థం కాల. ఎట్రా నీ అమ్మ, మళ్ళీ మనం బ్యాక్ స్టెప్ అయినా, మళ్ళీ మనకి ఇవేనా అనుకున్నాను. అలా యాక్టర్స్కి చెప్పాను, హీరోస్కి చెప్పాను, వేరే ప్రొడ్యూసర్లు చెప్పాను, ఎన్నిసార్లు. అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ స్టేజ్లో రేపు 2 daysలో చెప్తామమ్మా అంటే మనం మినిమం 20 daysలో చెప్తారని మన మైండ్కి ఉండాలి. అంటే మనకున్నంత అర్జెన్సీ వాళ్ళకి అవతలకి ఉండదు. 100% అని నాకు అర్థమైంది. సో అది మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సో అది ఒక పార్ట్ అబ్బా. సో ఎగ్జిక్యూషన్ అసలు ఏంట్రా బాబు నీ ఎగ్జిక్యూషన్ గొడవ అని అంటే, పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఎగ్జాంపుల్కి ఇది చెప్పొచ్చో లేదో తెలియదు. ఇప్పుడు నా స్టోరీలో ఒక సీన్ ఉంది.
ఆ సీన్లో ఏంటంటే ఒక షాప్కి వెళ్ళి యాక్టరు కొనుక్కొని తినేసి అదే డబ్బులు ఇచ్చి ఒక కొనుక్కొని థింగ్స్ వెళ్ళిపోతాడు. అదే సీన్ నేను రాసింది. దెన్ ఎప్పుడైతే నేను దీన్ని సినిమాగా దీన్ని నేను తీయాలనుకుంటున్నాను, షో మేకింగ్ చేయాలనుకుంటున్నాను, సో ఇంకా ఏం చేసి రావచ్చు అన్నప్పుడు నాకు అర్థమైంది ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ అలా డబ్బులు ఇచ్చాడు, వస్తువులు తీసుకుంటున్నాడు, ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకుంటున్నాడు అనుకుందాం. కట్ చేస్తే ఇంకేమైనా కావాలని సాధారణంగా షాప్ వాళ్ళు అడుగుతారు. అప్పుడు వెంటనే ఆ పక్కన ఉన్న ఏదో ఒక స్వీట్ బాక్స్ ఉంది, ఆ బాక్స్ ఇలా తీసుకున్నాడు, ఇలా తీసుకొని ఇలా ఓపెన్ చేయగానే ఓ ఏగో బొద్దింకో కనపడింది. వాడు వెంటనే అమ్మ తీసుకో, షాప్ కూడా అంటున్నాడు, అమ్మ తీసుకో బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది, తీసుకో, కాకినాడ కాజా అనేసి అన్నాడు. వీడికేమో పురుగు, ఆ ఎక్స్ప్రెషన్ మనం క్యాప్చర్ చేసాం. ఇప్పుడు తీసుకోవాలా వద్దా, వాడు తీసుకోమంటున్నాడు, తప్పనిసరిగా తీసుకున్నాడు. అంటే ఇది నువ్వు మంచిగా టేకింగ్ చేయగలిగితే చిన్న కామెడీ, ఆ ఏక షాటు వీడేమో తీసుకోమంటున్నాడు, వీడి రియాక్షను. సో అలాంటి చిన్నవి అంటే అవి థియేటర్లో పేలుతాయి. అంటే థియేటర్లో పేలితే నీకెలా తెలుసురా బాబు అని అనుకోవచ్చు. ఇది అంటే మనందరికీ ఎవరికి తెలియదు ఏ సీన్ పేలుతుంది ఏంటి అని. బట్ నేను పర్సనల్గా అంటే ఇప్పుడు వీక్లీ ఒక సినిమా రిలీజ్ అవుద్ది, థియేటర్కి వెళ్ళి చూస్తాను నేను. అంటే ఇప్పుడు అంతా అబ్జర్వేషనే కదా, ఎందుకంటే నేను సినిమా తీయాలనుకుంటున్నాను. సో అబ్జర్వ్ చేయడానికి నేను థియేటర్కి వెళ్తున్నాను. సో మన ప్రొటాగనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే రియాక్షన్స్ కానీ, వాళ్ళ మీద కామెడీ పంచ్ అవతలోడు వేసిన, ఇప్పటి వరకు మనం ఒక జనరేషన్ టైంలో అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో హీరో వేరే వాళ్ళ మీద పంచులు వేస్తే నవ్వేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే అవతల సిచ్యువేషన్ హీరో మీద పంచ్ అవ్వాలి. అంటే నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు వెంకటేష్ మా నానే వేసేది నాజూగ్గా 4 స్టెప్పులని వాళ్ళ కొడుకు చెప్తాడు. సో నీకు ఫుల్ ఫన్, ఎందుకంటే అప్పటి వరకు హీరోకి మనం కనెక్ట్ అయ్యి ఉంటాం, హీరోని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు కదా. సో మనకు ఫుల్ ఫన్ వస్తుంది. అదే హీరో నాకు వచ్చేది 4 స్టెప్పులు ఇలా నేను మిస్ అంటే అది వేరే ట్రాక్ అయిపోద్ది. ఇప్పుడు వచ్చినంత ఫన్ రాకపోవచ్చు. అంటే నాకు సడన్గా అలాంటివి అంటే సినిమాలు చూడడం వల్ల థియేటర్కి వెళ్ళి నేను ఇప్పుడు ఈ సినిమా బాగుందా బాగాలేదు ఇంకా బాగా తీయొచ్చు, నేను అప్పర్ మేధావిని నేను అనుకోవట్లేదు. అంటే అప్పర్ మేధావిలో నాకు తెలియదు, సినిమాలా ఎంజాయ్ చేస్తాను. బట్ ఎందుకు వర్కౌట్ అయింది, ఇప్పుడు రీసెంట్గా నేను కొత్త లోక చాప్టర్ 1 చూశాను. అందులో ఏంటి, హీరో తను ఎవరో వాడికి తెలిసిద్ది, యక్షిణి అని తెలిసిద్ది. వాడు భయపడుతుంటాడు, పడిపోతుంటాడు, మనకి నవ్వు వస్తుంటుంది. ఆ అమ్మాయి వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ చూసినప్పుడు ఓకే థియేటర్లో బాగా నవ్వుతున్నారు. రీసెంట్గా మా పరదాలో ఇప్పుడు సంగీత గారికి వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసినప్పుడు వేరే వాయిస్తో మాట్లాడినప్పుడు థియేటర్ ఫుల్ నవ్వులు, అసలు థియేటర్ ఇంతమంది నవ్వుతున్నారా అనిపించింది. సో నాకు ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క పాయింట్ పిక్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒక కామెడీకి ప్రజెంట్ మంచి ఆర్గానిక్గా ఇలా నవ్వుతున్నారు, అరే భలే అనిపించింది కదా అన్నప్పుడు నాకు ఇదిగో ఒక సీన్లో ఈ షార్ట్ పెట్టాలనిపించింది. ఐ మీన్ ఇలా సంథింగ్. సో అలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇంకొక సినిమా చూసా, మీనాక్షి సుందర్ అని చెప్పేసి ఒక సినిమా చూశాను, నెట్ఫ్లిక్స్లో ఉంది. సో అది చూసినప్పుడు నాకు ఒక పాయింట్ అనిపించింది. సో అంటే ఇవన్నీ మనకి వెళ్ళిపోతుంది. సినిమా మనం యాజ్ ఎ ఏడీగా లేకపోతే మనం డైరెక్టర్ అవ్వాలనుకున్నా మనం చేయాల్సిన పని ఒక్క సినిమా నుంచి ఇది ఎందుకు వర్కౌట్ అయింది, ఫ్లాప్ అయిన సినిమా అయినా సరే ఒకటైతే అట్రాక్ట్ చేసి ఉంటుంది కదా. ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించిన, ఒక డైరెక్టర్ని ఒక హీరోని ఒప్పించిన, ఒక హీరోయిన్ని ఒప్పించిన, చాలామంది యాక్టర్స్ని సపోర్టింగ్ యాక్టర్స్ని ఒప్పించిన ఒక ఎక్సైట్మెంట్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ అసలు ఏంటి? రీసెంట్గా నేను సూఫ్రమ్ షో చూసాం, నేను నా ఫ్రెండ్ ఇద్దరం చూసాం, నేను ప్రకాష్ ఇద్దరం చూసాం. సో మా ఇద్దరికి చాలా బాగా నచ్చింది. అరే అసలు రైటింగ్ ఏముంది, ప్లాట్ చాలా కామెడీగా స్టార్ట్ అయిపోయి దాన్ని అసలు ఎమోషనల్గా ఎలా తీసుకొచ్చాడు అంటే, సేమ్ పేజ్లో ఉన్న ఒక ఇద్దరం ఉండాలబ్బా ఈ స్టేజ్లో. సో డిస్కషన్ చేసుకుంటాం, ఈ సినిమా నీకు ఎందుకు నచ్చింది, నాకు నచ్చలా, ఎందుకు నచ్చింది, డిస్కషన్. సో అక్కడ నాకు అసలు చాలా పాయింట్స్ మా ఇద్దరికి అండ్ మాకు పెద్ద ఎక్సైట్మెంట్ చేసిన, అసలు ఎందుకు ఒక మలయాళం సినిమా, ఒక తమిళ సినిమా, మన దగ్గర డబ్బైన సినిమాలు, చిన్న సినిమాలు ఎందుకు అన్ని డబ్బులు వస్తున్నాయని మేము చాలా డిస్కషన్ చేసేవాళ్ళం, చాలా తెలుసుకున్నాం కూడా. సో అందులో ఒక పాయింట్ ఏంటి, సూఫ్రమ్ సో చూసినప్పుడు అబ్బా అసలు
టేకింగ్ పరంగా చాలా బ్రిలియంట్గా ఉంది అసలు. అరే ఎన్ని రోజుల్లో చేస్తుంటారా, మన దగ్గర అయితే చిన్న సినిమా అయితే 30 రోజులు చేయమంటారు, ఖచ్చితంగా చేయమంటారు. వీళ్ళైతే వీళ్ళైతే 40-45 రోజులు చేస్తుంటారా బాబు అనిపించింది. కానీ వాడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాడికి తెలిసిన 70 రోజులు చూశారంట. సో నాకు చెప్పాడు, ఒరే 70 days షూట్ చేశారంటరా బాబు అంటే, అవునా, అరే అమ్మ గ్రేట్ రా బాబు అని అనిపించింది. సో ఒక్కొక్క సినిమా నుంచి ఒక్కొక్కటి మన కొత్త విషయాలు నేర్పిస్తాయి. అవన్నీ మనం ఖచ్చితంగా మర్చిపోతాం అబ్బా, నోట్ చేసుకోవాలి. అంటే అది నేనైతే నోట్ చేసుకుంటాను, అది రిమైండర్ చేసుకుంటాను. ఓహో ఈ పాయింట్, ఓకే ఇది 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 సో అన్నీ లెర్నింగ్. మనకి ఏమీ తెలియదు అనుకుంటే చాలా ఉత్తమం. ఈ రోజుల్లో చాలా నేర్చుకోవచ్చు. సో అలా నాది ఒక 2 scenes అయినాయి. 2 scenesలో అట్లీస్ట్ ఒకటైతే మంచి హెల్ప్ అయ్యే పాయింట్ అయితే ఎగ్జిక్యూషన్లో వచ్చింది. అండ్ గుడ్ న్యూస్ అని చెప్పాను కదా, అది చాలా ముందుకెళ్తే మంచిగా మీ అందరికీ నా దాంట్లో ఒక పోస్ట్ పెట్టేస్తా సెల్ఫీ తీసుకొని. సో చూద్దాం. అది ఫ్రెండ్స్, మీరు ఇలానే చూడండి, చూసి ఏదో ఒక పాయింట్ మీకు హెల్ప్ అయ్యారా నాకు చాలా ఆనందం. సో అదే నా ప్రయత్నం, అంతకుమించి ఏం లేదు. ఇంకా ఈరోజైతే నేను పనిచేసిన ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాను. సో కాసేపు మాట్లాడుకుని వచ్చాను, అంతే. కూర్చుందాం స్క్రిప్ట్ ముందు కాసేపు కూర్చొని. మనకి ఇంకా అదే అబ్బా, తిండి ఉన్నా లేకపోయినా, ప్రాబ్లమ్స్ ఎన్నున్నా, అంటే లిటరలీ చెప్పాలంటే మనకి ఇంటి దగ్గర అసలు చాలా నెత్తి మీద వచ్చి కూర్చున్నాయి ఇప్పుడు. అంటే ఏజ్ వచ్చేసింది కాబట్టి. సో ఎన్నున్నా, ఇన్కమ్ ఉన్నా లేకపోయినా మన ప్రయత్నం ఒక్కటే, ఒక సినిమా చేయాలి. దానికోసం కుందేల్లా పరిగెడతామా, తాబేల్లాగా నడుద్దామా, వాటెవర్ ఏదైనా సరే ఫస్ట్ అయితే సాధించాలి. అది ఓకే బాయ్, జై.